హలో అందరికీ. మొన్న పౌర్ణమి నాడు టెంపుల్ వెళ్ళినాం, సాయిబాబా కొరుట్ల టెంపుల్. ఒక్క నిమిషం ఆగండి, చూడండి, దర్శనం చేసుకొని వెళ్ళండి. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. బాగా రోజుల తర్వాత కొరుట్ల సాయిబాబా కాడికి అయితే వెళ్ళినాం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఊరికే వెళ్ళే వాళ్ళము, కానీ ఇప్పుడు ఇక ఇవాళ పనుల వాళ్ళు బిజీ అయ్యి వెళ్ళలేకపోయినాము. నేను ఒక్క చుట్టూ తిరిగేసరికి మా వారు మా చిన్నోడు 3 చుట్లు తిరిగిర్రు. వాళ్ళతో నేను నడలేను, నాకు కాళ్ళ నొప్పులతోనే. మా పెద్దోడు నాతోనే ఉండి స్లోగా నడిచిండు. అసలు సాయిబాబా టెంపుల్ వెళ్తే మనసుకు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే, అసలు ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఏ గందరగోళం ఉన్నా అన్నీ హుష్పటాక్ అయిపోతాయని నా ఫీలింగు. అంటే ఎవరి భక్తి వాళ్ళది. కంప్లీట్గా 3 చుట్లు అయితే తిరిగినాము. అక్కడక్కడ చిన్న చిన్న దర్శనాలు అయితే చేసుకున్నాము. నేను ఇంటి దగ్గర నుండి ఏ గుడికి వెళ్ళినా కంపల్సరీ ప్రసాదం తీసుకెళ్తా. చూడండి లోపల ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. మనం షిరిడి వెళ్ళినా కానీ అసలు ఒక 2 నిమిషాలు కూడా పెట్టారండి. పదండి పదండి అని దొబ్బేస్తారు. కానీ ఇక్కడ మాత్రం పీస్ఫుల్గా అనిపిస్తుంది. వీలున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకొని రండి, మనసుకు హాయిగా ఉంటుంది. నేనైతే చిన్నప్పుడు అసలు ప్రసాదం కోసమే సాయిబాబా టెంపుల్ పోయేదాన్ని కావచ్చు. నాకు ఈ ప్రసాదం అంటే అంత ఇష్టము. అస్సలు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రసాదాన్ని అయితే మిస్ చేసుకోకపోయేదాన్ని. అవసరమైతే మా అమ్మది మా చెల్లెది కూడా తీసుకొని తినేదాన్ని, అంత ఇష్టం. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అదే పొజిషన్లో మళ్ళీ దిగినాము. చూడండి అప్పటికిప్పటికి పిల్లలు పెరిగిర్రు, అక్కడున్న లొకేషన్ కూడా చేంజ్ అయింది. మళ్ళీ అవుట్ గేట్ నుండి తిరుగు ప్రయాణం అయిందండి. ఒక 2 గంటలు అయితే పీస్ఫుల్గా గడిచిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.